తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న సమ్మె సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు త్వరలో కార్మిక నాయకులతో కూడిన ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు కలిసి లేబర్ కమిషన్ను కలవనున్నారు. సమస్య పరిష్కారంపై సాయంత్రం మరోసారి ఫిలిం ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ తర్వాత ఫెడరేషన్ నాయకులు రెడ్ కార్డును విడుదల చేసి సమ్మెను విరమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న సమ్మె సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు త్వరలో కార్మిక నాయకులతో కూడిన ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు కలిసి లేబర్ కమిషన్ను కలవనున్నారు. సమస్య పరిష్కారంపై సాయంత్రం మరోసారి ఫిలిం ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ తర్వాత ఫెడరేషన్ నాయకులు రెడ్ కార్డును విడుదల చేసి సమ్మెను విరమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, అవన్నీ మనకి ఇవాళ మార్నింగ్ ఛాంబర్లు నిర్మాతలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఎవరైతే యాక్టివ్ నిర్మాతలు కావచ్చు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీటింగ్ జరిగింది. ఫైనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీటింగ్ అయిన తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక 5 మంది నిర్మాతలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక 5 మంది, అలాగే ఫెడరేషన్ నుంచి ఒక 5 మంది కలిసి లేబర్ కమిషన్ కలవడానికి 2 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు కలిసి కూడా చర్చలు స్టార్ట్ చేశారు. ఇవాళ ఈవినింగ్ ఒక 17 రోజుల తర్వాత ఇవాళ ఈవినింగ్ అయితే ఒక కొలిక్ అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అన్ని కండిషన్స్ ఒప్పుకున్నారు. ఒక కండిషన్స్ మాత్రం ఒప్పుకోవాలి. అది కూడా వాళ్ళు ఏం జరిగింది అనేదానిగా ఎలా ఒప్పుకున్నారా లేదా అని ఈవినింగ్ లేబర్ కమిషన్ నుంచి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ వస్తుంది. రేపటి నుంచి 100% షూటింగ్లు అయితే జరుగుతాయని నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు. వాళ్ళు ఓకే, థ్యాంక్ యూ.